ఆయన ఏంటంటే స్టూడియోలోకి ఎంటర్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్లోంచి ఇక్కడ అందరూ ఉంటారు. ఓకే. ఇదంతా సపోజ్ మేమందరం ఇక్కడ కూర్చుంటాం, ఆయన వెనకాల నుంచి రావాలి, వచ్చి ఆ సీట్లో కూర్చోవాలి. ఆయనకి ఎవరు చెప్పాలి, మీరు వెనక నుంచి రావాలండి అని అంటే, ఎందుకు మేము వెనక నుంచి ఎందుకు రావాలి, ఇక్కడ నుంచి వస్తారండి అంటారు. కదా గబక్కడి ఉంటాడు. అందులో ఆయన చండశాసనుడు. ఏంటంటే అప్పటికే 35 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో అసలు కెమెరా ఎక్కడ పెట్టాలి, ఆయనే డైరెక్టర్ కదా, ఆయనే అన్ని మొత్తం. ఆయనకి ఏం చెప్తాం మనం, సరే అని చెప్పి నా వయసు కూడా ఇప్పుడంటే నాకు 60 ఏళ్ళు దాటింది, కానీ హార్డ్లీ 35 ఇయర్స్. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు నా వయస్సు. ఏం డైరెక్ట్ చేస్తావు ఆయన నువ్వు అది. సరే కూర్చో, ఆయన వచ్చేసి కూర్చున్నారు, ఆయన అంతే ఆ ధర్మపీఠం మీద కూర్చున్నారు. డైరెక్ట్గా వచ్చి కూర్చొని మళ్ళీ పెన్ అడిగారు. క్లిప్పింగ్ ప్యాడ్ ఆయన దగ్గరే ఉండిపోయింది, పెన్ అడిగారు. మళ్ళీ అందరి సెట్లో ఎవరి దగ్గర పెన్ లేదు, మళ్ళీ నా దగ్గరే ఉంది పెన్. సరే అని నేను, సరే ఇది బ్లాక్ ఇంక్ మరి వాడతాను, ఏం మాట్లాడుకోవడం తీసుకున్నారు, దాంతోనే రాసుకున్నారు, చేసుకుని తన దగ్గరే పెట్టుకున్నారు. ఆయన ఏదైనా వస్తువు తీసుకున్న తర్వాత ఆయన వాడిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఇవ్వరు ఆయన. ఓకే, ఆ విషయం చెప్పారు నాకు. మనం కథలుగా వింటూ ఉంటాం. రామారావు గారు స్టూడియోలోకి వచ్చిన తర్వాత, సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన వాడిన బట్టలు కానీ లేకపోతే ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఆయన. ఇవన్నీ వినడమే కదా, అంటే సెంటిమెంట్ ఏమో తెలియదు మనకి. అంటే దాని గురించి వాల్యూ గురించి కాదు, నాకు తెలిసినంత వరకు సెంటిమెంట్. సరే అయిన తర్వాత మళ్ళీ పెన్ను తీసుకున్నారు. అయిన తర్వాత ఒక్కసారి లైట్స్ బ్రదర్ అన్నాడు. లైట్స్ అన్ని ఆన్ చేసాం. అయిన తర్వాత చూస్తే లైట్స్ అన్ని ఆన్ చేశారు, చేసుకుంటాను బ్రదర్ అన్నాడు. అనగానే అప్పుడు అమ్మయ్య సెట్ అమ్మయ్య అనుకున్నా లోపల అనుకొని, ఈ లోపల ఆయన రాసుకుంటున్నారు. అక్కడ పరిగెత్తి, అప్పుడు సిగరెట్ లాగేవాడిని ఆరతుల్లో, బయటికి వెళ్ళి సిగరెట్ ఆగి అమ్మ అన్నాడు. టెన్షన్ రిలీవ్ అయిపోయి లోపలికి వచ్చి క్వశ్చన్ స్టార్ట్ చేశాను. ఏ క్వశ్చన్ కి కూడా అభ్యంతర పెట్టకుండా చాలా ఎక్సలెంట్. అంటే నాకు ధర్మపీఠంలో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. చాలా బ్యాడ్ అంటే ప్రతి వాళ్ళు ప్రతి ప్రశ్నకి అదే రకంగా అదే పద్ధతిలో బిహేవియరల్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి. వాళ్ళ ముఖ కవలికలే కాదు, కొంచెం హర్ట్ అవుతారు, కోపాలు వస్తాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందుకని, కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఆయన ఎక్కడ తొత్తుబాటు లేకుండా ఏ దానికి కూడా నేను జవాబు చెప్పనని కానీ లేకపోతే ఇబ్బంది పడ్డం కానీ ఏమీ లేదు. చాలా స్పష్టంగా చదివాను. యూ కెన్ సీ దట్ ఐ హావ్ రికార్డెడ్ ఆల్మోస్ట్ అబౌట్ 1.5 hours. 1.5 hours మనం కనిపించేది ఒక 20-25 minutes మాత్రమే. రెండో ఎపిసోడ్ వేరే చోట కూడా చేశాను, తర్వాత టెలికాస్ట్ చేశాను నేను. బట్ ఫస్ట్ ఎపిసోడ్ వాజ్ సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్. అప్పుడు రికార్డ్ చేసినప్పుడు మీకు అనిపించిందంటే అంత ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, ఎంత బాగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారంటే అంత ఎక్స్పెక్ట్ చేశారు? తెలిసిపోతుంది మనకి. ఇది తిరుగులేనటువంటి పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం. ఇంకా ఇది తిరుగులేదు దీనికి. ఎందుకంటే ఎన్టీ రామారావు తన మనోవేదన మొత్తం బాధంతా వెళ్ళగక్కినటువంటి ఫస్ట్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ అదే. తర్వాత ఒకరిద్దరు ఇంటర్వ్యూలు చేశారు, అది కూడా మన వాళ్ళు చేశారు కానీ, బట్ దిస్ ఈస్ ద లాస్ట్ షో ఆఫ్ ఎన్టీఆర్. ధర్మపీఠం ఇస్ ద లాస్ట్ షో. వచ్చి ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా కూడా, ఆవేదనే కాదు చాలా విషయాలు చెప్పారు ఆయన. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉండాలి, స్టేట్ సెంట్రల్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఇలా ప్రతి దాని గురించి కూడా ఆయన ఉన్నటువంటి అవగాహన, ఆయనకున్నటువంటి ఆలోచన విధానాన్ని చాలా చక్కగా చెప్పారు. అందుకని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆయన సమాధానాలు. ఇలా ఉండాలన్నమాట ఆయన ఉద్దేశంలో. ఒకటి ఏంటంటే ఆయన దగ్గర పనిచేసినటువంటి డాక్టర్ జేపీ గారు పనిచేశారు, నర్సయ్య గారు పనిచేశారు, ఇలా రకరకాల మంది ఆఫీసర్లు చాలా పెద్ద పెద్ద వాళ్ళు పనిచేశారు, చాలా గొప్పవాళ్ళు పనిచేశారు.
సో వాళ్ళు ఇప్పుడు జేపీ గారిని అడిగామనుకోండి, అడిగితే ఆయన అంటే అది రోజు కొట్టాడుకునేవాళ్ళం మేము, రోజు కొట్టాడుకునేవాళ్ళం. ఎందుకండి రోజు కొట్టాడుకోవడం అని అంటే ఆయన ఆలోచన విధానానికి భిన్నంగా ఉంటే ఆయన ఒప్పుకోరు, అది ఒప్పుకోరు అనమాట. అందుకని ఏంటంటే ఆ క్లాష్ ఉంటుంది. జేపీ గారు కూడా ఏంటంటే కొంచెం పట్టుదల ఉన్నటువంటి మనిషి, ఎలాగైనా సరే ఇది సాధించాలి, ఆయన దగ్గర ఆయన ఒప్పించాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఊరికే ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ నైట్ సార్ అనేటువంటి వ్యక్తి కాదు. మంచి ఆఫీసర్లు ఉండేవాళ్ళండి. మన ఎస్వి ప్రసాద్ గారు ఉండేవారు. ఇవన్నీ తర్వాత ఏంటంటే వాళ్ళంతా మామూలు విషయాలు. ఎస్వి ప్రసాద్ గారికి తర్వాత అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన అనుభవం ఉంది, నేదురుమల్ జాదవ్ దగ్గర పనిచేసిన అనుభవం ఉంది. వీళ్ళందరి దగ్గర అనుభవం ఉన్నట్టు, అపారమైన అనుభవం ఉన్నట్టు. చాలా మంచి వ్యక్తి. అన్ఫార్చునేట్లీ ఆఫీసర్లు దొరకరు. ఇప్పుడు అది ఎపిసోడ్ పబ్లిష్ అయిన తర్వాత మరి మిగతా వాళ్ళందరూ రాజకీయ నాయకులు మీ మీద ఏంటి ఇలా చెప్పించేసేవేంటని కానీ, అది అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉంటారు, మేము తిట్టుకున్న వాళ్ళు, అంటే ప్రతిపక్షంలో బాగా ఉపయోగించుకున్నారు దాన్ని. చాలా అంటే ఇక్కడ ఈ ప్రశ్నకి ఏంటంటే జవాబు ఏంటంటే, మనం టెలికాస్ట్ చేసింది సంక్రాంతి రోజు అండి. అవునండి. ఓకే, సంక్రాంతి తర్వాత కనుమ వస్తుంది. ఆ కనుమ రోజు అంటే జనవరి 15న ఇప్పుడు వచ్చింది. జనవరి 16, 1996 టెలికాస్ట్ అయింది. జనమంతా అప్పటికి అసలు ఇక పూర్తిగా వెళ్ళిపోయింది. పెద్ద టెలివిజన్స్ కూడా ఏం లేవు, ఉన్నవాళ్ళు చూసుకున్నారండి. ఈ టీవీ ఒకటే ఉండేది. అవుట్ రైట్ బీటింగ్ జనాలు. అప్పటికే రెండోసారి టెలికాస్ట్, రిపీట్ టెలికాస్ట్ కూడా అయిపోయింది. అయిన తర్వాత ఏంటంటే దాన్ని డైజెస్ట్ చేసుకునే క్రమంలోనే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ మీదే ఎక్కువ ఆయుధాలు ప్రయోగించారు ఆయన. సో ఆయన ఆవేదన అంతా ఉండింది. అయితే ఆ వాళ్ళు డైజెస్ట్ చేసుకునే లోపలే ఆయన 18th పోయారు కదా. రామారావు గారు 18th అర్లీ మార్నింగ్ పోయారు. అవునండి. అంటే పబ్లిష్ అయిన రెండో రోజు, టెలికాస్ట్ అయినటువంటి రెండో రోజు. అది మళ్ళీ టెలికాస్ట్ చేస్తూ ఉండగానే తర్వాత అప్పుడు ఇంకా ఆ లోపల పెనిట్రేట్ అవుతుంది, ఇంకా జనాల్లో పెనిట్రేట్ అవుతుంది, బాగా పెనిట్రేట్ అయిపోయింది. ఆ సమయంలో ఆయన పోవడం అనేటువంటిది చాలా, అంటే ఇట్ వాజ్ షాకింగ్ ఫర్ ఎనీబడి. నాకు అర్లీ మార్నింగే ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆ చంద్రబాబు నాయుడు పేషీ నుంచి ఫోన్ వచ్చింది నాకు. నేను ఇంకా ఆ రోజుల్లో కెమెరాలు, చిన్న చిన్న కెమెరాలు కాదు, యూ హ్యావ్ టు క్యారీ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళాలి. ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డాం. అప్పటికి కూడా వీలైనంత తొందరగానే వెళ్ళాము. 5:30 ఇప్పుడు చెప్పారు, 6:30 కల్లా మేము అక్కడ ఉన్నాం. 6:30 కల్లా ఉంటారు కదా జనం, విపరీతంగా వచ్చారు. ఇంక మీకు అన్ని ఆ స్టోరీ అంతా తెలిసిందే, మేము సీనియర్స్ మీరు కూడా. అది విషయం. ఇక చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర మీరు పనిచేశారండి. చాలా, అంటే మీకు పనిచేయడం అంటే మీకు వాళ్ళందరితో మీకు చూశాను చాలా. అంటే ఒకటండి, ఎవరైనా సరే ఇప్పుడు నేను ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి, అంటే రిపోర్టర్ స్థాయిలో నుంచి వచ్చినటువంటి, అంటే ఎవరైనా కానీ ఏంటంటే డెస్క్ మీద ఉన్నటువంటి వాళ్ళకి నలుగురిని అన్నీ తీసుకొస్తే ఆ ఫీడ్ అంతా పెట్టుకుని దగ్గరుండి అనలైజ్ చేసుకోగలిగేటువంటి, విశ్లేషించగలిగేటువంటి ఒక కెపాసిటీ, ఒక సామర్థ్యం ఉంటుంది. కానీ రిపోర్టర్స్కి ఏంటంటే తిరుగుతారు, చూస్తారు, వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, కానీ దాన్ని ఒక బ్యాలెన్స్డ్గా విశ్లేషించేటువంటి ఆ క్రమం అంత ఈజీగా అలవడదు. నేను ఆ ఫీల్డ్లోంచి వచ్చాను కాబట్టి బేసిక్గా ఏంటంటే తర్వాత డెస్క్కి పరిమితం అవడం వలన నాకు బలం ఉంటుంది, బలగం ఉంటుంది. హెడ్గా పనిచేసినప్పుడు న్యూస్ ఛానల్స్లోను వాటిలో పనిచేసినప్పుడు ఏంటంటే ఒక 500-600 మంది టీం ఉంటుంది మొత్తం, వ్యవస్థ స్టేట్ మొత్తం. అది ఉన్నప్పుడు కూడా అట్లా ఏంటంటే అవన్నీ ఒక అవగాహన పెరగడానికి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏంటంటే అందరినీ చూస్తుంటాం. ఎన్టీ రామారావు గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవుతుంది, ఆయన చీఫ్ మినిస్టర్. ఓకే, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవుతుంటే ఏంటి, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటే మామూలు విషయం కాదు. సో ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు, అందరూ వచ్చేసారు. నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ మాలతీ తాంబే, ఇట్లా పెద్ద వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు. ఎన్టీ రామారావు గారి ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్, ఇది మేము ఇలా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పడానికి, అఫీషియల్స్తో కూర్చుని ఆయన అనౌన్స్ చేయడానికి.
ఆయన హ్యాబిట్స్ ఇల్లు చాలా ఫేమస్. ఆయన ఎన్టీ రామారావు గారి ఇల్లు అంటే చాలా తెలుసు అందరికీ. సో అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. హాల్ ఉంటుంది, ఆ హాల్లో సోఫాలు. ఆయన ఒక సోఫాలో కూర్చుంటారు. ఆయన పక్కన ఎవరు కూర్చుంటారు? ఎవరు కూర్చోరు. ఇటు సైడ్ కొంత అఫీషియల్స్ కూర్చున్నారు, ఇటు సైడ్ అంతా రిపోర్టర్లు వాళ్ళు కూర్చున్నారు. రిపోర్టర్లు కూడా అంటే పెద్ద పెద్ద వాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ గారు, వెంకట్రావు గారు, వీళ్ళు అసలు వాళ్ళు వెంకట్రావు గారు అంటే నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసిన నాకు గురువు గారు ఆయన. సో ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళంతా. అప్పుడు సంప్రదాయం కూడా ఉండేది. అందరూ అడిగిన తర్వాత ఏమైనా ఉంటే మనం అడుగుతాం. నేను కూర్చోడానికి చోట్లేదు నాకు. ఓ సైడ్లో రామారావు గారు కూర్చున్నటువంటి సోఫాలను సైడ్లో కూర్చున్నాను. చోటు లేదు అక్కడ. లేదు, అడగాలి ఏదో ఒకటి కొత్త నా ప్రొఫెషన్లో. అదే పెద్ద ఆయన సినిమా యాక్టర్ 84-85 ఇది. ఓకే, 84 అనుకుంటా, 84. ఆయన క్వశ్చన్స్ అడుగుతున్నారు, చెప్తున్నారు. సార్ ప్రశ్న, అదే బ్రదర్స్ అన్నాడు. ఇట్లా సైడ్ చూస్తారు. అదే బ్రదర్ అంటే మనం వచ్చి సార్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటున్నారు, అంత పెద్ద ఫిలిం ఫెస్టివల్, అదే పెద్ద పెద్ద డెలిగేట్స్ ఇంటర్నేషనల్గా వస్తారు. హైదరాబాద్లో ఉన్నది అప్పుడు తాజ్ బంజారా ఒకటే 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్స్ రాలేదు ఇంకా. సో ఇవన్నీ హోటల్స్ ఇవన్నీ కావాల్సి వస్తుంది, మనకు ఉన్నది ఒకటే 5 స్టార్ హోటల్ ఒకటే. ఎలా వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఇవన్నీ ఇష్యూస్ కదంటే ఇట్లా తిరిగాడు. ఇలా తిరిగి ఈ చెయ్యి ఇలాగేసి, ఏం బ్రదర్ మనం తెలుగు వాళ్ళము, మీ ఇంటికి వస్తే మీరు పెట్టరా, మా ఇంటికి వస్తే మేం పెట్టమా అవునండి. అనేటప్పటికి అందరు నవ్వేశారు. అడిగింది చాలా పర్టినెంట్ క్వశ్చన్, ఎందుకంటే అకామిడేషన్ చాలా ఇంపార్టెంట్, బోర్డింగ్ అనేది లేకుండా ఎట్లా అని. కానీ దాన్ని ఆయన తీసుకున్న విధానం చూసి నవ్వేశారు. తర్వాత దాన్ని పొడిగించలేదు ఎవరు, అప్పట్లో అలా ఉండేది. సరే సక్సెస్ఫుల్గా ఫిలిం ఫెస్టివల్ అయిపోయింది, అది వేరే విషయం.